బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మన భాగ్యం లేదా మన అదృష్టం, మన విధి, మన తలరాత ఎవరి చేతిలో ఉంది? దాన్ని నిర్ణయించేటువంటి ఆ గొప్ప శక్తి ఎవరు? కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం కదా, ఆ బ్రహ్మదేవుడు ఈ నుదుటి మీద ఏం రాసి పంపించాడో, ఆ బ్రహ్మదేవుడు ఎలా రాస్తే అలా, లేదా భగవంతుడి నుదుటి మీద ఏది రాసుంటే అదే జరుగుతుంది. ఇలాంటి మాటలు అంటూ ఉంటాం కదా. కొన్నిసార్లు ఇది కూడా అంటూ ఉంటాం, ఏం చేస్తాం, పెట్టి పుట్టారు వాళ్ళు ఏం పట్టుకున్నా అది బంగారం అవుతుంది, మేము ఏం పట్టుకున్నా కానీ కలిసి రాదు. మరి ఇక్కడ ఏది వర్కౌట్ అవుతుంది? నిజంగా భగవంతుడు మన విధి రాతని, మన తలరాతని రాస్తాడా, లేదా అది మన చేతిలో ఉందా? ఐ ఆమ్ ద క్రియేటర్ ఆఫ్ మై డెస్టినీ, మై డెస్టినీ ఈజ్ ఇన్ మై హ్యాండ్స్. మనం కర్మ చేస్తేనే కదా భగవంతుడు దానికి భాగ్యాన్ని ఇస్తాడు. మనం పురుషార్థము లేదా సాధన చేస్తేనే కదా భగవంతుడు దానికి భాగ్యాన్ని ఇస్తాడు. మనం ఏ సాధన చేయకుండా, మనం ఏ ప్రయత్నము చేయకుండా, మనం ఏ పురుషార్థము చేయకుండా, మనం ఏ ఉత్తమ కర్మలు లేకుండా, మనం ఏ ధ్యాన యోగము లేకుండా మనం అలా కూర్చుంటే ఏది జరగదు కదా. గ్లాస్లో వాటర్ కూడా మన దగ్గరికి రావు కదా. కాబట్టి ప్రయత్నం చేయాల్సిందే, సత్కర్మలు చేయాల్సిందే. ఆ సత్కర్మలు చేసినప్పుడు పరమాత్మ మనకి భాగ్యాన్ని ఇస్తాడు. అలాగే భగవంతుని భాగ్య విధాత అంటారు. అంటే జన్మ జన్మాంతరాల ప్రాప్తిని, జన్మ జన్మాంతరాల భాగ్యాన్ని ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావలసినటువంటి విధిని, దానికి కావలసినటువంటి జ్ఞానాన్ని, దానికి కావలసినటువంటి యోగాన్ని, దానికి కావలసినటువంటి మనోబలాన్ని ఇస్తారు. అందుకే శ్రీమద్ భగవద్గీత, శ్రీమద్ భగవద్గీత, ఆ గీతని చదివితే నీ రాత, నీ తలరాత మారుతుంది. నీ తలలో వచ్చేటువంటి ఆలోచనలు, తలంపులు మారిపోతాయి. భగవంతునితో సత్సంగం, సత్సాన్నిధ్యం పెరుగుతుంది కదా. అయితే ఇప్పుడు దీన్ని మనం ఇంకా స్పష్టంగా చూద్దాము. ఇది ఒక కథ. ఒకసారి ఇద్దరు రాజులు చాలా పోటాపోటీగా యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఎవరు విజయాన్ని పొందుతారు, ఎవరు గెలుపుని పొందుతారు అనే దాని మీద వాళ్ళ ఆలోచన పోతుంది. ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి పక్క రాజ్యాలు కూడా దాడి చేయటము స్టార్ట్ చేశాయన్నమాట. మరి అప్పుడే వాళ్ళకి తెలిసింది, ఆ ఊరిలోకి ఒక మహానాత్మ, ఒక జ్యోతిష్యాన్ని చాలా చక్కగా చెప్పేటువంటి వారు వచ్చారు అని మంత్రి ద్వారా తెలుసుకుంటారు. సో ఫస్ట్ ఒక రాజు వెళ్తాడనమాట. జ్యోతిష్యుని కలిసినప్పుడు ఆయన ఏం చెప్తారు అంటే, నువ్వు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా నువ్వు విజయాన్ని పొందలేవు రాజా, కొద్దిగా నీ మనస్సుని స్థిమితంగా చేసుకొని విను అని చెప్పడం అవుతుంది. మరి తర్వాత రెండవ రాజు వెళ్ళి తన జాతకాన్ని, తన అదృష్టాన్ని, తన విధిరాతని చూపించినప్పుడు నీకు విజయం తథ్యం, నీ విజయాన్ని ఎవ్వరూ కూడా తీసుకొనలేరు, కాదనలేరు అని చెప్తారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మొదటి రాజు ఆ ఫస్ట్ చెప్పినటువంటి దాన్ని డైజెషన్ చేసుకోలేకపోతారు. ఎలాగైనా సరే నా విధి రాతని, నా తల రాతని నేను మార్చుకోవాలి, నా జీవితాన్ని మహర్దశలోకి తీసుకొని వెళ్ళాలి అని నిరంతరం కష్టపడతాడు, నిరంతరం భగవంతునితో యోగం చేస్తాడు, తపస్సు చేస్తాడు. ఎలా చుట్టూ ఉన్నటువంటి రాజులు అటాక్ చేసినప్పుడు ఏ రకమైనటువంటి స్ట్రాటజిక్ వ్యూస్ ప్లే చేసేయాలి, ఎలా మొత్తం సైనికుల్ని ఇంప్రూవ్ చేసి దాని బలాన్ని పెంచుకోవాలి అని మొత్తం ఒక్క క్షణం కూడా రెస్ట్ తీసుకోకుండా కష్టపడతాడు. ఇక రెండవ రాజు ఏమవుతుంది అంటే, విజయం నిశ్చితం కదా, విజయం తథ్యం కదా అని విశ్రాంతిగా కూర్చుంటాడు, ఆరాం పసందుగా ఉంటాడు. మంత్రి గారు వచ్చి ప్లానింగ్స్ ఏంటి, స్ట్రాటజిక్స్ ఏంటి అని అన్నా కూడా విజయం తథ్యం, సఫలత జరిగి తీరుతుంది, ఇంకెందుకు కష్టపడాలి అని ఆరాంగా కూర్చుంటాడు. ఏ ప్రయత్నము, ఏ సాధన చేయడు. ఇక యుద్ధం స్టార్ట్ అయింది. పోటాపోటీగా యుద్ధం జరుగుతుంది. ఏ రాజుకైతే విజయం తథ్యము అని చెప్పారో ఆయన ఎలాంటి ప్రిపరేషన్ లేరు కాబట్టి ఓడిపోవడం జరుగుతుంది. ఆ గుర్రం మీద నుంచి కూడా కింద పడిపోతారు. ఎవరికైతే నీ జాతకంలో విజయం లేదు అనుకున్న వాళ్ళు ఎంతో జయంతో ముందుకు వెళ్తారు. అప్పుడు బాధ కలుగుతుంది రాజుగారికి. మళ్ళీ వెంటనే ఆ మహర్షి దగ్గరికి వెళ్తారు, మీరు చెప్పింది ఎలా అసత్యము అని.
అప్పుడు ఆయన చెప్తాడనమాట, జాతకంలో ఉన్నది నేను చెప్పాను, కానీ ఆ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ప్రయత్నం చేయాల్సిందే, పురుషార్థం చేయాల్సిందే, దాన్ని మన సొంతం చేసుకోవడానికి కావలసిన ప్లానింగ్ ప్రిపరేషన్ ఉండాల్సిందే. అవి ఉంటే మన తలరాతని విధిరాతని కూడా మార్చుకోవచ్చు అని అర్థం చేయించడం అవుతుంది. తను నిరంతరం కష్టపడ్డాడు, కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి చేశాడు కాబట్టి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అంటే ఇక్కడ మన సంకల్పాలకి కానీ, మన ఆలోచనలకి కానీ, మన భావాలకి కానీ శక్తి ఉంది. భగవంతుడు ఆ శక్తిని ఇచ్చాడు, దాన్ని మార్చుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జాతకము, జ్యోతిష్యము గొప్ప సైన్సే, గ్రేట్ సైన్సే, కాదని ఎవ్వరు అనట్లేదు. అదొక ప్రెడిక్షన్, దాన్ని మనం ఫేస్ చేయాలి. ఇప్పుడు వ్యాపారంలో నష్టం ఉంది, మీకు 5 సంవత్సరాల వరకు కలిసి రాలేదు అని మనకు అది మంచి సలహా ఇస్తుంది. అలాగే ఉండమని చెప్పట్లేదు అక్కడ. కలిసి రాకపోయినా కానీ నేను దాన్ని ఎలా ఎదుర్కొని నిలబడగలగాలి, అటువంటి ప్రిపేర్డ్నెస్ తయారు చేసుకోమని చెప్తుంది అక్కడ సైన్స్. అంతేకాని బాధపడుతూ 5 సంవత్సరాలు నాకు కలిసి రాదు కదా, నాకు ఆరోగ్యం బాగలేదు కదా, వ్యాపారంలో నష్టాలు వస్తాయి కదా, ఇదే కదా నా జాతకము, నా విధి, నా డెస్టినీ, నా ఫేట్ అని బాధపడుతూ కూర్చోమని చెప్పేది కాదు భారతీయ శాస్త్రం. భారతీయ శాస్త్రం ఎప్పుడూ కూడా మన మెంటల్ విల్ పవర్ని పెంచేలాగే మాట్లాడుతుంది. భారతీయ జ్యోతిష్య శాస్త్రం ఎప్పుడూ కూడా మనం మంచిగా ఉండాలి, ఇంకా ఉత్తమ అవకాశాలని మన జీవితంలో నమోదు చేసుకోవాలనే చెప్తుంది. అలా బాధపడుతూ అదే జరుగుతుంది అని కూర్చోవద్దు. అలాగే విజయం తథ్యము అని సోమరితనానికి, బద్ధకానికి కూడా లోను కావద్దు. 2 రకాలుగా ఉండద్దు అని చెప్తుంది. కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి చేస్తే నీ జీవితంలో ఉన్నటువంటి దౌర్భాగ్యాన్ని తొలగించుకోగలవు, నీ తలలో ఉన్నటువంటి తలంపుల్ని మార్చుకోగలవు, నీ విధిరాతని మార్చుకోగలవు. అందుకని ఇక్కడ ఐ యామ్ ద క్రియేటర్ ఆఫ్ మై డెస్టినీ. ఎన్ని ప్రయత్నాలు చేసినా జాబ్ రాదు 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 అని మనం ముందే ఫిక్స్ అయ్యామనుకోండి, అక్కడ ఆ క్యాంపస్లోకి వెళ్ళంగానే ఇంటర్నల్గా ఏదైతే మనం రికార్డ్ అయ్యి ఉందో అదే పనిచేస్తుంది. కొన్ని సంవత్సరాల వరకు ఇంట్లో ఏం చేసినా అన్ని గొడవలే ఉంటాయి అని మైండ్లో మనం ఫిక్స్ అయ్యి దాన్ని బలంగా నమ్మామనుకోండి, మనం ఎంత శాంతిపూర్వకంగా ఉండాలి అన్నా కూడా మనము చేయలేము. ఇక్కడ జాగ్రత్త వహించమని చెప్తుంది. ఆ కలహక్లేశాలు వచ్చినప్పుడు నీ మనోశాంతిని పోగొట్టుకోకుండా వాటిని ఎలా పరిష్కరించుకోవాలో ప్రిపరేషన్, ప్లానింగ్స్ ఉండేలా చేసుకోవాలి అంటుంది. ఎవ్వరూ పెట్టి పుట్టరు. గత జన్మలో వాళ్ళు చేసినటువంటి కర్మల యొక్క పుణ్య ఫలితాన్ని ఈరోజు అనుభవిస్తున్నారు అనేది అందరికీ తెలుసు. మరి ఇప్పుడు కూడా అటువంటి పుణ్య కర్మాచరణ చేస్తేనే నెక్స్ట్ కూడా వాళ్ళ విధిరాత, వాళ్ళ భాగ్యము మారుతుంది. ఎందుకని భగవంతుడు మనకు ఒక గ్రేట్ గిఫ్ట్ ఇచ్చాడు. అదే ఫ్రీ విల్, అదే మెంటల్ విల్ పవర్. నీ లైఫ్ ఎలా కావాలనుకుంటున్నావు, నువ్వెంత శాంతిగా సంతోషంగా ఉండాలనుకుంటున్నావు, నీ జీవితాన్ని నువ్వు ఎలా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నావు, ఏ సక్సెస్ని నమోదు చేసుకోవాలనుకుంటున్నావు, ఎలా నీ మైండ్ సెట్ ఉంచుకోవాలనుకుంటున్నావు, ఎంత పుణ్యఖాతాన్ని జమ చేసుకోవాలనుకుంటున్నావు, ఈ జీవితాన్ని ఎంత చరితార్థకం చేసుకోవాలనుకుంటున్నావు అనేది నీ చేతిలో ఉంది. మరి ఇక్కడ వెంటనే డౌట్ వస్తుంది, ఇంకా భగవంతుడు ఎందుకండి ఉన్నది అని వెంటనే సందేహం కలుగుతుంది కదా. ఇక్కడ ఈశ్వరుడు చెప్పేది ఏంటి అని అంటే, 1 అడుగు వేయి, నేను 1000 అడుగులు నడిపిస్తాను. నువ్వు 1 అడుగు వేయకపోతే నేను నడిపించలేను. ఆ 1 అడుగు నేను వేయలేను. నువ్వు ముందుకు వస్తేనే కదా నేను నీకు సహాయం చేయగలను, సహయోగం ఇవ్వగలను, శక్తి ఇవ్వగలను, వరదానాలు ఇవ్వగలను, జ్ఞానం ఇవ్వగలను, ముందుకు నడిపించగలను, నీ నమ్మకాన్ని మార్చగలను, నీ తలరాతని మార్చగలను. నువ్వు ఏ విధంగా ప్రయత్నం చేయకుండా అలాగే కూర్చుంటే నేను ఎలా చేస్తాను? ఇక్కడ భగవంతుడు ఏం చేస్తాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మన సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత మనం తీసుకుంటామో అప్పుడు బ్లేమ్ గేమ్ని ఫినిష్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కదా కారణం, వీళ్ళు కదా కారణం, తల్లిదండ్రులు కదా ఈరోజు నేను ఉండడానికి ఇలా కారణం, వాళ్ళు కదా నేను ఇలా ఉండడానికి కారణం, వాళ్ళే నన్ను బాగా చదివించి ఉంటే ఈరోజు నా లైఫ్ వేరేలాగా ఉండేది కదా అని ఇక్కడ మనం వేరే వాళ్ళని బ్లేమ్ చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు బ్లేమ్ గేమ్ ఆపేస్తామో అప్పుడు బాధ్యత తీసుకుంటాము. మనం మంచి కర్మలు చేస్తే, సత్కర్మలు చేస్తే తెలియకుండానే, అసలు మనం ఆశించకుండానే ఆ ఈశ్వరుని యొక్క సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి, ఆ దైవానుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.
అందరికీ తెలిసిందే. చెడు కర్మలు పాపకర్మలు చేస్తే మనం ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా కూడా ఆ సహాయాన్ని పొందలేము అనేది కూడా తెలిసిందే. కాబట్టి ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ మై డెస్టినీ. ఇప్పుడు కెరియర్ ఎలా ఉండాలి అనే చాయిస్ నాదే. ఫైనాన్షియల్గా ఎంత సపోర్టివ్గా ఉండాలి అనేటువంటి చాయిస్, ఫ్రీ విల్ నా దగ్గరే ఉంది. ఆరోగ్యపరంగా ఎలా ప్లాన్ చేసుకోవాలి అది కూడా నా దగ్గరే ఉంది. దీనికోసం భగవంతుడు ఏం చెప్తున్నారు? యోగస్థః కురు కర్మాని సంగం త్యక్త్వా ధనుంజయ. మరి మంచి కర్మలు చేస్తే భాగ్యం తయారవుతుంది, మంచి కర్మలు చేస్తే శాంతి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది అని అందరికీ తెలిసిందే. కానీ యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనుంజయ. ఆ యోగయుక్త స్థితిలో ఉండి నువ్వు కర్మలు చేయి. కర్మ చేయడానికంటే ముందే ఫలితం ఆశించడం అనేటువంటి ఆసక్తి భావాన్ని వదిలిపెట్టి చేయి. ఇక్కడ యోగయుక్త స్థితిలో ఉండడము అంటే ఫస్ట్ మన మనస్సుని మనం సెట్ చేసుకోవడం, మన మనస్సుని మనం ప్రోగ్రామ్ చేసుకోవడం, ఫస్ట్ మన మనస్సుని మనం పీస్ఫుల్గా చేసుకోవడం, మన మనస్సుని మనం ఎనర్జెటిక్గా యాక్టివ్గా చేసుకోవడం, మన మనస్సులో మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం, భగవంతుడు ఉన్నాడు అనేటువంటి అపారమైన విశ్వాసాన్ని పెట్టుకోవడం. ఇదే యోగం. ఈ యోగమే ఒక మంత్రంలా పనిచేస్తుంది. ఇవన్నీ మైండ్లో ఉండి కానీ మనం కర్మ చేస్తే అటువంటి కర్మ తప్పకుండా రిజల్ట్స్ ఇస్తుంది కదా. సో మన బాధ్యతని మనం ఎప్పుడైతే సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీని మనం తీసుకుంటామో అప్పుడు మన భవిష్యత్తుని మనం ప్లాన్ చేసుకుంటాం. ఈశ్వరుని యొక్క సహాయము ఎప్పుడు లభిస్తూనే ఉంటుంది. మనం ఉత్తమ పుణ్య కర్మాచరణం చెయ్యాలే కానీ ఆయన సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఉంటాయి. కాబట్టి ఎవరో మన విధిరాతని రాస్తారు అని కాకుండా అది నా చేతుల్లోనే ఉంది అనుకున్నప్పుడు నా లైఫ్ స్టైల్ మారుతుంది, నా థింకింగ్ ప్యాటర్న్ మారుతుంది, నేను బాధ్యతగా ఉండగలను, సోమరితనం బద్ధకం అనేది తగ్గిపోతుంది, నా మనస్సుని నేను ట్యూన్ చేసుకోగలను. ఇవన్నీ ఒక్క రోజులో ఏం జరగవు. వీటన్నింటికి కొద్దిగా సాధన కావాలి, టైం పడుతుంది. ఒక్క రోజులో ఏం జరగవు అని సాధన చేయడం మొదలు పెడితే జరగడానికి అవకాశం ఉంది. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి, వినడానికి బాగుంటాయి, చేయడానికి ఇవి పనికిరావు అని మన మనస్సులో మనం డిసైడ్ అయినప్పుడు ఇంకా ఎవ్వరూ కూడా దాన్ని ఏమీ చేయలేరు, మార్చలేరు. ఫస్ట్ బ్లేమ్ గేమ్ అనేది ఉండదు. బాధ్యత తీసుకుంటాము, చక్కగా హార్డ్ వర్క్ చేస్తాము, కమిట్మెంట్ ఉంటుంది, మనలో డెడికేషన్ డివోషన్ పెరుగుతుంది. ఎంత భాగ్యాన్ని జమ చేసుకోవాలో, ఎంత అదృష్టాన్ని జమ చేసుకోవాలో, ఎంతమంది దీవెనలు జమ చేసుకోవాలో, మన దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ని ఎంత బాగా ఉపయోగించుకోవాలో, ఈ శరీరాన్ని ఒక మంచి సాధనంగా ఉపయోగించి ఎలా ముందుకు వెళ్ళాలో అన్నీ ఈ మనస్సు దగ్గర సమాధానంగా ఉన్నాయి, అర్థమవుతాయి కూడా. కాబట్టి ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ మై డెస్టినీ. నా తలరాత, నా విధిరాత నా చేతిలోనే ఉంది. నా జీవితాన్ని నేను ఎంతో మహోత్తరంగా తయారు చేసుకోగలను. ఓం శాంతి. For more videos like this, subscribe Big TV channel.